ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని హీరో అఖిల్ అక్కినేని చేసిన సినిమా ఇది. తండ్రి నాగార్జున ఏంటి, నిర్మాత నాగవంశి ఏంటి, అందరూ కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మారు. లెనిన్ మహాభారతం అనుకోవాలి ఇది. మహాభారతాన్ని ఆ 18 రోజులు మహాభారత యుద్ధం ఏదైతే జరిగిందో ఆ 18 రోజుల్లో జరిగినట్టుగా సోషలైజ్ చేసిన సినిమా. బట్ ఈ సినిమాలో ఫర్ ఏ చేంజ్ ఎక్సెప్ట్ హీరో హీరోయిన్ తప్ప మిగిలిన క్యారెక్టర్లు అన్నీ కూడా అవసరాన్ని బట్టి రంగులు మార్చే పాత్రలే ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఆ డైలాగ్కి తగిన పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర ఒక షాక్ ఇస్తూనే ఉంటుంది, ప్రతి పాత్ర ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంటుంది సినిమా చివరిదాకా. ఫస్ట్ హాఫ్ కొంచెం తగ్గిందిరా అన్నట్టు, సెకండ్ హాఫ్ పర్లేదు బాగుందని అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ సెకండ్ హాఫ్ ఇలా ఉన్నప్పుడు దీనికి తగ్గట్టు ఫస్ట్ హాఫ్ను కొంచెం ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అంటే అఖిల్ ఈ క్యారెక్టర్లో బాగా ఇమిడిపోయి బాగా యాక్ట్ చేయడం. మంచి కలర్ ఉన్న పర్సను ఒక రస్టిక్ యాక్షన్ స్టోరీలో ఎమడ్డం అన్నది చాలా రేర్. ప్రేక్షకుడు ఏ మేరకు రిలీఫ్ ఫీల్ అవ్వగలడు, రిపీట్ ఆడియన్సు, ఫ్యామిలీసు, వీటన్నిటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉంటే, బట్ ఆ ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని క్యారెక్టర్లని అంటే ఆ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చివరిలో ఆ ఎమోషన్ పండాలి. ఇక్కడ నేను ఎందుకు ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్గా చెప్పలేకపోతున్నా అంటే ఈ సినిమా నిండా ట్విస్ట్లే. మొదట శ్రీలీల అనుకున్నారు, ఇప్పుడు భాగ్యశ్రీని తీసుకున్నారు. బట్ భాగ్యశ్రీ మంచి చాయిస్ అయింది ఈ సినిమాకి. ఎమోషనల్ ఇంటెన్సివ్ డ్రామా అఖిల్ బాగా చేశాడు, తమన్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా అంతా బాగుంది. కానీ ఇక్కడ పాత్రల్లో బలమైన పాత్రలు కాలేకపోయి ఒక కొత్త ప్రయత్నం చేశారు. మహాభారతాన్ని ఇంతకుముందు కూడా సోషలైజ్ చేశారు, కానీ ఇంత రస్టిక్గా రియలిస్టిక్గా ట్రై చేశారు కాబట్టి ఒక లుక్ వేసుకోవచ్చు.